మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నామండి. బ్రదర్ కొంచెం రాకేష్ ప్రశాంత్ కొంచెం ఫ్రంట్ నడుస్తున్నాడు, నేను కొంచెం వెనక నడుస్తున్నాను. నా చేతిలో ఫోన్ ఉంది, వాడి చేతిలోనూ ఫోన్ ఉంది. ఇలా కదండి వెహికల్స్ అన్నీ వస్తాయి పోలీస్ స్టేషన్ అటువైపు ఆపోజిట్ లైన్లో. సో వస్తున్నప్పుడు ఏమిటంటే అతను మార్నింగ్ ఏదైతే అటాక్ చేశాడో కిందకి దింపారు కదా, అతన్ని నేను చూశాను కదా, తీసుకెళ్లారు కదా, నేను చూశాను కదా, అదే పర్సన్ బండి. అంటే ఇక్కడ వదిలేశారా? ఇక్కడ ఎక్కడ మార్నింగ్ జరిగినప్పుడు ఆయన వదిలేశారా? వెళ్ళిపోయాడండి. హైదరాబాద్ పంపించారు, వెళ్ళండి బయటికి అది ఇది అంటే బయటికి వెళ్ళి నా కారు నెంబర్ అండి, నా కారుని నెంబర్ని ఫోటో తీసుకున్నారండి. ఓకే, తర్వాత డ్రైవర్ చెప్పాడమ్మా కారుది మంది నెంబర్ది ఎందుకు, వాళ్ళు వచ్చి అదే ఆ వైట్ షర్ట్ వేసిన ఆయన ఉన్నాడు కదా అక్కడ గొడవ అయింది కదమ్మా, అతను ఫోటో తీసుకున్నాడమ్మా వచ్చి అని చెప్పాడు. ఓకే, అది కూడా కొంచెం ఈజీగానే తీసుకున్నాను నేను. తర్వాత మేము నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఎదురుగా ఆ మనిషి బండి వెనకాతల కత్తి దానికి గుడ్డ చుట్టేసి మనకు సేఫ్ కనపడి నాకు సినిమా కనిపించిందండి. కనిపించి వెంటనే ప్రశాంత్ పరిగెట్టు 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 అంటే నేను ఒక 4-5 అడుగులు పరిగెట్టానండి. ఇంక పరిగెట్టలేము, వచ్చి పీక మీద వేసేస్తారని అనిపించి మళ్ళీ కొంచెం ఒక స్టెప్ వెనక్కి వచ్చి వాళ్ళని తోసేసానండి బండి మీద నుంచి. మనిషిని పట్టుకొని తోసాను, వాళ్ళు అలగపడ్డారు. హెవీ ట్రాఫిక్ కదండి, అది వచ్చి ఇద్దరు అక్కడ ఆగారు, ఇంకా పక్కనే అలాగ ఆగారు, కొందరు వెళ్ళిపోతున్నారు. సో అలాగ ఆగారు. నేను పెద్ద కేకలు వేస్తున్నాను. ఆ కత్తి నాకు కనిపించింది కదా, ఏమండి మీరు అందరూ ఎడ్యుకేటెడ్స్ అంటే చంపేస్తున్నారండి కత్తితోని, ఏమండి మమ్మల్ని కాపాడండి కాపాడండి, పెద్ద అరుపులు అరుస్తున్నాను ఎదురుగుండా. ఎందుకు అక్కడి నుంచి ఎవరు రాలేదా? బయట గార్డ్స్ కూడా ఉంటారు కదా, ఎవరు చూడలేదు? ఏమండి సీసీ కెమెరాలు ఎంత పరిధి వరకు ఉంటుందండి అంత పెద్ద పోలీస్ స్టేషన్కి? మరి ఏమైంది, ఎందుకు రాలేదు? మరి ఈయన తీయించేశాడా లేకపోతే ఏమిటి? ఇప్పటికే పెద్ద టాక్ ఉందండి. ఓన్లీ గచ్చిబౌలి పోలీస్ స్టేషను పెద్ద ఆఫీసర్లు కాదండి, అంటే ఏమిటి కమిషనరు, అడిషనల్ కమిషనర్, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఆయన కొనేసాడండి. మనం ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చినా ఎన్ని ఉన్నా అక్కడ ఏమి ఇద్దరు ఆపారండి. ఆపి ఇతను కత్తి అతను అక్కడ కింద పడింది, అది పట్టుకొని పరిగెట్టి వెళ్ళిపోయాడా లేకపోతే ఆ ఇద్దరు కూడా ఆగారు కదండి. అక్కడ ఏం జరిగిందో నాకేమీ కనిపించట్లేదు. ఈ వైట్ షర్ట్ వేసిన వాడు ఏం చేశాడంటే ప్రశాంత్ మళ్ళీ వెనక్కి వచ్చాడండి, ముందుకు పరిగెట్టిన వాడు. సో వెనక్కి వచ్చి ఫైట్ చేస్తున్నాడు, నేను ఫైట్ చేస్తున్నాను. అప్పుడు ప్రశాంత్ని వీడు ఇది పట్టుకొని ఇలా పీక నొక్కేస్తుంటే వాడి కళ్ళు తేలేసిస్తున్నాడు. ఇలా ఫైట్ చేస్తున్నాం, పైనుంచి ఒక 6-7 పరిగెట్టుకుంటూ ఈ బ్యాట్ పట్టుకొని వచ్చారండి. ఆ బ్యాట్ పట్టుకొని దాన్ని ఫైట్ చేస్తున్నప్పుడు ప్రశాంత్ని కొట్టబోయారండి. నాది మొత్తం డ్రెస్ షర్ట్ వేసుకున్నానండి, కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్లైట్లోనని. మొత్తం షర్ట్ అంతా మొత్తం పైకి లేపేసి నన్ను ఒక ఇద్దరు పట్టుకొని మొత్తం బాడీ అంతా ఇలా టచ్ చేసేస్తూ ఉంటే తర్వాత వాడిని కొట్టినప్పుడు వాళ్ళిద్దరు చెయ్యి పెట్టేలాగా నేను కూడా చెయ్యి పెట్టి వాడిని బ్రతికించాలి అనేసి నేను అతను ఒక చెయ్యిని పట్టుకొని ఇలా సార్ ఇలా ఉంటుంది కదా ఇలా పట్టుకొని నేను నొక్కేస్తున్నాడు. అప్పుడు నేను ఈ చెయ్యి పట్టుకున్నాను. సో అప్పుడు ఆడు చెయ్యి పట్టుకొని లాగుతున్నప్పుడు నేను కింద పడిపోయాను సార్, ఆ బ్యాట్ కింద పడిపోయింది, నేను తీసాను. తర్వాత మళ్ళీ అది తీసి మళ్ళీ వాళ్ళు ఫైట్ చేస్తుంటే మళ్ళీ ప్రశాంత్ తీసాడు ఆ బ్యాటు. వెరీ సాడ్ అండి. నాకు నిజంగా మేము బ్రతకము, నేను చెప్పిన న్యూస్లో చూసినట్టుగానే నేను ఆ సిచ్యువేషన్ నేను చూసాను. పరిగెట్టి వెళ్తుంటే కత్తి పెట్టి నరికేడు నడి రోడ్డు మీద ఎవరు ఆగకపోవడము. ఎందుకు మరి అంతమంది జనాలు ఉన్నారు, అంతమంది ఉన్నారు, ఇప్పుడు సీసీ ఫుటేజ్లు కూడా అక్కడ ఎక్కడ ఏమీ లేవా? అది ఏమి మనకి ఏమీ తెలియదు సార్. నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి అక్కడ అందరూ వెళ్ళిపోతున్నారు సార్. వెంటనే మళ్ళీ సైట్లోకి హైదరాబాద్లో ఎక్కడున్నారు, పోలీసులు ఎక్కడున్నారని పరిగెట్టుకుంటూ డ్రైవర్ కూడా వెనకాతలు వస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ పరిగెట్టి వెళ్తే ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. ఇలా జరిగిందంటే పదండి అమ్మ పోలీస్ స్టేషన్కి, అమ్మ నాకు వద్దు, నాకు ఎవరైనా ఇంకా పోలీసులు పంపించండి, మీకు ఓన్లీ డ్రెస్సే ఉంది, గన్ను కూడా లేదు కదా మీ దగ్గర, వాళ్ళు ఎవరొకరు వచ్చి పొడిచేస్తారు ప్లీజ్ అనేసి అలా భయపడిపోయింది. లేదండి మేడం నేను చాలా సెక్యూర్డ్గా తీసుకెళ్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ చాలా క్యాజువల్గా సార్
అతని పేరు ఏముందో ఉంది. సో చాలా క్యాజువల్గా తీసుకొని వెళ్ళి కంప్లైంట్ రాసి వెళ్ళండి అని అన్నాడు. మనం ఎంత కంప్లైంట్ చేసి అంటే మాకు ఆ టెన్షన్లో రైటింగ్ రావట్లేదు. ఆ రైటర్ మీరు చెప్తా ఉంటారు, రైటర్ ఉంటారు కదా అక్కడ, వాడు కూడా అసలు ఎక్కడే రెస్పాండ్ అవ్వట్లేదండి, మనకి అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇదిలా జరిగింది. వెంటనే ఇంకో మాలా చౌదరి గారు అనేసి ఆమె పాపం వాళ్ళ హస్బెండ్ కూడా మర్డర్ చేయబడ్డారో ఏదోనండి. ఆయన రిటైర్డ్ మిలిటరీ మేజర్ అండి, ఆయన చిన్న పర్సన్ కాదండి ఆయన. సో ఆమె పాపం పెద్ద ఆవిడ, అలా అమ్మాయిని కూడా ఒకసారి కిడ్నాప్ చేశారంట. అలాగే ఆమెను కూడా 3 నెలలు దొంగ కేసులు పెట్టి 3 నెలలు దీనిలో తోశారంట. పెద్ద ఆవిడండి, పెట్స్ ఫేవర్ ఉమెన్ అనమాట ఆమె. సో అది ఆమె కూడా వెళ్ళి ఏసీపీ గారితో మాట్లాడుతుంది. అక్కడ ఉన్నారు వచ్చారు పోలీస్ స్టేషన్. మేము అది వేరే ఇష్యూ కాదండి, ఇదే దీని మీదే వాళ్ళది సైట్ ఉంది. మాకు ఇలా జరిగిందనగా వాళ్ళందరూ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చేసారు. లంచ్కి వెళ్ళి ఇలాగ అనగానే ఇలా రమేశ్వరి గారిది ఇలాగైంది ఇలాగందంటే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వచ్చారండి, వాళ్ళ ఫ్యామిలీస్. సో ఇప్పుడు మీరు అక్కడ రైటర్ ఏం రాయట్లేదు, మీరు చెప్పిన విషయం సరిగా రాయట్లేదండి. మీరు రాయండి, మమ్మల్ని రాయమంటారేంటి, మీరు రాయొచ్చు కదా అంటే, లేదండి మేము టెన్షన్తో అసలు రాయలేకపోతున్నాం, రాయండి అంటే ఏదో రాశాడు. వీళ్ళందరూ ఈ చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ ఆ గ్రౌండ్లోకి, ఎఫ్సిఏ గ్రౌండ్లోకి మొత్తం ఒక 25 మెంబర్స్ ఫిమేల్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐలు, వాళ్ళు వీళ్ళు, మన అడిషనల్ ఏసీపీ గారు అందరూ